పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరువు తీసే విధంగా వర్మ మాట్లాడారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుండటంతో పిఠాపురం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వర్మ తన ప్రసంగంలో పిఠాపురంలో జరుగుతున్న ఇసుక మాఫియాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలా దోచుకోవడం కోసమే దీపావళి, సంక్రాంతి జరుపుకోవాలేమో అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రోజుకు 200 నుంచి 300 లారీల ఇసుక అక్రమంగా తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, అధికారులు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోలీసులకు రేచీకటుంది, వాళ్లకు గ్లాసెస్ ఇవ్వాలి అంటూ సెటర్ వేశారు. ఈ వ్యాఖ్యలు కూడా వైరల్ కావడంతో పోలీసులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ లక్ష్యంగానే ఉన్నాయని, ఇది జనసేన టీడీపీ మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నమేనని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగమైన టీడీపీ నాయకులే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వర్మ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆయన మౌనం వేడి దీనిపై స్పందిస్తారా లేదా అనే దానిపైన తదుపరి పరిణామాలు ఆధారపడి ఉన్నాయి. ఈ వివాదం పిఠాపురంలో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించే అవకాశం ఉంది.